Hi, my dear friends. This is Dr. Raj Mohammed. Welcome to History YouTube ఛానల్. మనము ప్రీవియస్ వీడియోలో మరాఠా యుద్ధాల గురించి తెలుసుకున్నాము. ఈ వీడియోలో బ్రిటిష్ ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్స్ అంటే బ్రిటిష్ వారు ప్రవేశపెట్టినటువంటి భూమి శిస్తు విధానాల గురించి తెలుసుకున్నాము. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కనీసం 1-2 బిట్లు ఈ చాప్టర్ నుంచి వస్తాయి. అటు BA విద్యార్థులకు మరియు అన్ని రకాల పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులకు ఈ వీడియో ఎంతగానో ఉపయోగపడుతుంది. అటు తెలుగు మీడియము ఇటు ఇంగ్లీష్ మీడియము అందరికీ కూడా ఈ వీడియో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా పెన్ను పేపర్ తీసుకోండి, ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా రాసుకోండి. ఇక్కడ నేను చెప్పేటువంటి విషయాలను చాలా బాగా వినాలి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ముందుగా భారతదేశం యొక్క బ్రీఫ్ బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసుకుందాం. మనకు తెలుసు, మానవుడు పుట్టుక దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి ఒక్కరూ కూడా వ్యవసాయంపైనే ఆధారపడి ఉన్నారు. వ్యవసాయం లేకుండా మానవ మనుగడ అనేటువంటిది చాలా కష్టంతో కూడుకున్నటువంటిది. కాబట్టి వ్యవసాయమే ప్రధాన వృత్తిగా ఉంది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా. అగ్రికల్చర్ అనేటువంటిది కేవలము ఏదో ఒక రంగానికి మాత్రమే సంబంధించింది కాదు. అగ్రికల్చర్తో అన్ని రకాలైనటువంటి రంగాలన్నీ కూడా ముడిపడి ఉంటాయి. ముఖ్యంగా పారిశ్రామిక వ్యవస్థకు మరియు వ్యవసాయ రంగానికి అవినాభావ సంబంధం అనేటువంటిది ఉంటుంది. అంతేకాదు, మనం ప్రాచీన కాలం నుంచి కూడా భారతదేశ చరిత్రలో రాజుల యొక్క పాలనా విధానాన్ని గమనిస్తే ఎక్కువ శాతం అంతా కూడా భూమి శిస్తు విధానాలను ఫాలో అయ్యారు. అంటే భూమి శిస్తు అనేటువంటిది ప్రధానమైనటువంటి ఆదాయ వనరుగా రాజు భావించేటువంటి వారు. అయితే మధ్యయుగంలోకి వచ్చేటప్పటికి ఈ భూమి అనేటువంటిది వివిధ రకాలుగా విభజన చేయబడి కొంతమంది జాగీర్దారులకు ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అది మొఘలుల కాలంలో పీక్ స్టేజ్లోకి వెళ్ళడం అనేటువంటిది కూడా జరిగింది. ముఖ్యంగా ఈ జాగీర్దారులు అనేటువంటి వాళ్ళు ఆ రాజు ఇచ్చినటువంటి భూమిని వాళ్ళ దగ్గర తీసుకొని వాళ్ళు వేరే వాళ్ళకు ఇచ్చేసేటువంటి వాళ్ళు. అంటే ఆ భూమి నుంచి వచ్చినటువంటి ఫలసాయాన్ని వాళ్ళే అనుభవించేటువంటి వారు. సింపుల్గా చెప్పాలంటే జీతాలకు బదులుగా భూమిని ఇచ్చేటువంటి పద్ధతినే జాగీర్దారీ పద్ధతి అంటారు. ఇంగ్లీష్లో అసైన్మెంట్ ఆఫ్ ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్ అనేటువంటి పేరుతో దీన్ని పిలవడం అనేటువంటిది జరిగింది. ఇదే పద్ధతి కొనసాగుతూ ఉంది. అయితే మనకు భారతదేశం అనేటువంటిది వివిధ రకరకాలైనటువంటి జాతులు, వర్గాలు, వర్ణాలు, రాజులు ఉన్నారు. కాబట్టి అప్పట్లో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో రకమైనటువంటి విధానాలు అనేటువంటివి ఉండేటువంటివి. అయితే బ్రిటిష్ వారు భారతదేశానికి వచ్చిన తర్వాత భారతదేశంలో తమ యొక్క స్థావరాలను ఏర్పాటు చేసుకున్న తర్వాత ముఖ్యంగా బెంగాల్లో బాక్సార్ మరియు ప్లాసీ యుద్ధాల్లో విజయం సాధించిన తర్వాత తమ యొక్క అధికార విస్తరణ చేసుకొని మరియు ఎక్కువ శాతం ఆదాయాన్ని పొందేందుకు వివిధ రకాలైనటువంటి ఆలోచన చేశారు. ఆ ఆలోచనలో నుంచి పుట్టినటువంటిదే ఈ భూమి శిస్తు విధానాలు. వారు 3 రకాలైనటువంటి భూమి శిస్తు విధానాలను ప్రవేశపెట్టారు. ఒకటి పర్మనెంట్ సెటిల్మెంట్ అంటే శాశ్వత శిస్తు నిర్ణయ విధానము, లేదా దాన్నే మనము జమీందారీ విధానం అనేటువంటి పేరుతో కూడా పిలుస్తాం. రెండవది రైత్వారీ పద్ధతి, మూడవది మహల్వారీ పద్ధతి. అంటే ఈ 3 విధానాలు కూడా నిజంగా బ్రిటిష్ వారు ప్రవేశపెట్టినటువంటి వాటిల్లో అత్యంత ప్రధానమైనవిగా మనము చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇక్కడ కానీ మీరు చూసినట్టయితే కనుక ఒక్కొక్క దాని గురించి మనము తెలుసుకుందాం. ముందుగా జమీందారీ పద్ధతిని గురించి తెలుసుకుందాం. జమీందారీ పద్ధతి అంటే మనకు దీన్నే శాశ్వత శిస్తు విధానము అనేటువంటి పేరుతో కూడా పిలుస్తాం. ప్లాసీ యుద్ధం జరిగిన తర్వాత భారతదేశంలో ముఖ్యంగా బెంగాల్ ప్రాంతంలో దివానీ హక్కులు అనేటువంటివి బ్రిటిష్ వారు మొఘల్ చక్రవర్తి నుంచి పొందడం జరిగింది. దివానీ రైట్స్ అంటే బెంగాల్, బీహార్, ఒరిస్సా ప్రాంతాలలో ట్యాక్స్ను కలెక్ట్ చేసుకోవడానికి వాళ్ళు అనుమతి పొందినటువంటి విధానమే దివానీ. దివానీ రైట్స్ అంటే సింపుల్గా చెప్పాలంటే ట్యాక్స్ను కలెక్ట్ చేసుకోవడానికి వాళ్ళకి ఇచ్చినటువంటి అనుమతి పత్రాలు. ఈ అనుమతి తీసుకున్న తర్వాత వాళ్ళు బెంగాల్, బీహార్, ఒరిస్సాలలో
రకరకాలైనటువంటి ట్యాక్సులన్నీ కూడా వసూలు చేసుకుంటూ ఉన్నారు. బట్ అయితే 1770 సంవత్సరంలో బెంగాల్ ప్రాంతంలో తీవ్రమైనటువంటి కరువు అనేటువంటిది ఏర్పడింది. దానివల్ల వ్యవసాయ రంగం దెబ్బతినింది. ముఖ్యంగా అగ్రికల్చర్ పైన ఆధారపడేటువంటి ఎవరైతే సాధారణ రైతులు కూలీలు ఉన్నారో వాళ్ళందరూ కూడా అన్ని రకాలుగా నష్టపోవడం అనేటువంటిది జరిగింది. అయినప్పటికీ కూడా ఈ నష్టాల నుంచి గట్టెక్కడానికి బ్రిటిష్ వారు కూడా కొన్ని రకాలైనటువంటి ఆలోచన చేశారు. ముఖ్యంగా 1786 సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనేటువంటి వాళ్ళు ఏం చేశారు అంటే ఒక పర్మనెంట్ సెటిల్మెంట్ అంటే శాశ్వత శిస్తు విధానం అనేటువంటిది ఉండాలా అని చెప్పి ఆలోచనలు చేయడం అనేటువంటిది జరిగింది. సో అప్పట్లో వివిధ రకాలైనటువంటి శిస్తు విధానాలు ఉండేటువంటివి. ముఖ్యంగా ఈ కార్న్వాలిస్ వచ్చిన తర్వాత బోర్డ్ ఆఫ్ రెవెన్యూ అనేటువంటి ఒక సపరేట్ డిపార్ట్మెంట్ని ఏర్పాటు చేయడం కూడా ఇతనే స్టార్ట్ చేయడం అనేటువంటిది జరిగింది. ఎందుకంటే భూమి శిస్తు విధానాల గురించి అధ్యయనం చేయడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ బోర్డ్ ఆఫ్ రెవెన్యూలో సర్ జాన్ షోర్ అనేటువంటి ఆయన్ను ప్రెసిడెంట్గా నియమించాడు. అందులో జేమ్స్ గ్రాంట్ అనేటువంటి ఇంగ్లీష్ అధికారి ఇతను ల్యాండ్ రికార్డ్స్ కీపర్ అంటే అక్కడ ఉండేటువంటి దస్త్రాలన్నీ కూడా ఆయన యొక్క ఆధ్వర్యంలో ఉంటాయి. అంతేకాకుండా లార్డ్ కార్న్వాలిస్ కూడా ఇందులో సభ్యుడిగా ఉండేటువంటి వాళ్ళు. ఈ బోర్డ్ ఆఫ్ రెవెన్యూలో ప్రెసిడెంట్ అయినటువంటి సర్ జాన్ షోర్ ఈ జమీందారీ పద్ధతిని లేదా శాశ్వత శిస్తు విధానాన్ని ప్రవేశపెట్టడం అనేటువంటిది జరిగింది. అంటే ఆయనే దానికి ఫౌండర్. దాన్ని ఇంప్లిమెంట్ చేసినటువంటి వాడు బాగా గుర్తుపెట్టుకోవాలి, మనకు కార్న్వాలిస్గా మనము చెప్పుకోవచ్చు. అయితే తర్వాత వచ్చినటువంటి వారన్ హేస్టింగ్ అనేటువంటి ఆయన కాలంలో మనకు ఈ యాక్షన్ చేసేటువంటి విధానం ఉంది. అంటే వేలం పాటలో ఎవరైతే ఎక్కువగా పాడతారో ఎవరైతే ఎక్కువ చెల్లింపులు చేస్తారో బ్రిటిష్ ప్రభుత్వానికి వాళ్ళకు ఆ భూమిపైన పూర్తిగా హక్కులు ఇచ్చేటువంటి విధానం అనేటువంటిది ఉండేటువంటిది. అంటే ఎక్కువ వేలం పాట పాడడం అనేటువంటిది ఇక్కడ జరుగుతూ ఉంది. వేలం పాటలో ఎవరైతే ఎక్కువ వేలం పాడతారో వాళ్ళకి ఇచ్చేసేటువంటి వాళ్ళు, దాని ద్వారా బ్రిటిష్ వారికి ఎక్కువ ఆదాయం అనేటువంటిది వచ్చేటువంటిది. అయితే దాని ద్వారా ఏమైపోతుంది, ఈ వేలంలో ఎవరైతే పాల్గొనేటువంటి వ్యక్తులు భూ యాజమాన్య హక్కులు పొందినటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళు అన్ని రకాలుగా రైతులను పీడించేటువంటి వాళ్ళు. సో కాబట్టి రైతులు మరియు వ్యవసాయ రంగం అంతా కూడా పూర్తిగా దెబ్బతినడం అనేటువంటిది జరిగింది. మీరు ఇక్కడ గమనించవచ్చు కార్న్వాలిస్, ఎందుకంటే ఈ అన్ని రకాలైనటువంటి సంస్కరణలు చేయడంలో ఈ కార్న్వాలిస్ మరియు వారన్ హేస్టింగ్లు నిజంగా ఎన్నో రకమైనటువంటి రిఫార్మ్స్ తీసుకొని వచ్చి బ్రిటిష్ ప్రభుత్వానికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించడం అనేటువంటిది జరిగింది. ముఖ్యంగా అనేక రకాలైనటువంటి ఈ భూమి శిస్తు విధానాలు అనేటువంటివి ఎన్నో రకాలైనటువంటి మార్పులు చేర్పులకు గురి కావడం అనేటువంటిది కాలానుగుణంగా జరిగింది. అయితే 1790లోకి వచ్చేటప్పటికి కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఒకటి ఇష్యూ చేశారు. ఏమని, ఈ జమీందారులు ఎవరైతే ఉంటారో ఈ జమీందారులకు ఒక 10 సంవత్సరాల కాలానికి పూర్తి స్థాయిలో భూ యాజమాన్య హక్కులు అనేటువంటివి బదలాయించాలని చెప్పి ఒక డెసిషన్ తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే 1793 సంవత్సరంలో పర్మనెంట్ సెటిల్మెంట్ యాక్ట్ శాశ్వత శిస్తు విధాన చట్టము అనేటువంటి పేరుతో పిలుస్తాం. ఈ చట్టం ప్రకారము బ్రిటిష్ ప్రభుత్వానికి అంటే ఈస్ట్ ఇండియా కంపెనీకి మరియు జమీందారికి మధ్య 10 సంవత్సరాల కాలానికి గాను ఒక రకమైనటువంటి అగ్రిమెంట్ అనేటువంటిది కుదుర్చుకుంటుంది. అందుకే మొట్టమొదటిసారిగా ఈ జమీందారీ సిస్టమ్ లేదా పర్మనెంట్ సిస్టాన్ని ఇంట్రడ్యూస్ చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే లార్డ్ కార్న్వాలిస్. బాగా గుర్తుపెట్టుకోవాలి, లార్డ్ కార్న్వాలిస్. అయితే మొదట్లో ఇది టెంపరీగా అంటే తాత్కాలికంగా ప్రవేశపెట్టారు. అది బాగా వర్కౌట్ అయింది కాబట్టి 1793లోకి వచ్చేటప్పటికి మేడ్ ఇట్ పర్మనెంట్. 1793లో ఇది పర్మనెంట్ చేశారు కాబట్టి దీనికి పర్మనెంట్ సెటిల్మెంట్ అనేటువంటి పేరుతో కూడా పిలుస్తారు. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ శాశ్వత శిస్తు విధానాన్ని మొట్టమొదటిసారిగా బెంగాల్, బీహార్, ఒరిస్సా, వారణాసి మరియు ఉత్తరప్రదేశ్లోని కొన్ని భాగాలు మరియు కర్ణాటకలోని నార్థన్ కర్ణాటకలోని కొన్ని భాగాలలో వీటిని ప్రవేశపెట్టడం అనేటువంటిది జరిగింది. ఈ శాశ్వత శిస్తు విధానం ప్రకారము 10 సంవత్సరాల కాలానికి బ్రిటిష్ ప్రభుత్వానికి మరియు
ఈ జమీందారుకి మధ్య అగ్రిమెంట్ అనేటువంటిది కుదుర్చుకోవడం ఇక్కడ జరుగుతూ ఉంది. ఈ విధానంలో పర్మనెంట్ సెటిల్మెంట్ విధానంలో ఎప్పుడైతే జమీందారుకు పూర్తిగా హక్కులు ఇచ్చారో, ఎప్పుడైతే అగ్రిమెంట్ కుదుర్చుకున్నారో ఆ రోజు నుంచి వాళ్ళకు పూర్తి స్థాయిగా భూ యజమాన్యపు ద్వారాగా అతన్ని గుర్తించడం అనేటువంటిది జరుగుతుంది. అంతేకాకుండా ఆ భూమి హక్కులు ఎప్పుడైతే లభిస్తాయో ఆ భూమి ద్వారా వచ్చినటువంటి ఆదాయాన్ని పొందేటువంటి హక్కు కూడా ఆ జమీందారుకే ఉంటుంది. అయితే అందుకే జమీందారులే ఇక్కడ కీలకమైనటువంటి పాత్రను పోషిస్తూ ఉన్నారు కాబట్టి జమీందారు అనేటువంటి వాడు అటు బ్రిటిష్ ప్రభుత్వానికి ఇటు రైతులకు మధ్య సంధానకర్తగా పనిచేయడం అనేటువంటిది జరుగుతూ ఉంది. అందుకే ఈ పద్ధతిని జమీందారీ పద్ధతి అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉన్నారు. జమీందారీ పద్ధతి యొక్క ప్రధాన ఉద్దేశం ఏంట్రా అంటే ఇక్కడ ఎప్పుడైతే వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకుపోయిందో, ఉత్పాదక అనేటువంటిది వ్యవసాయ రంగం ద్వారా తగ్గిపోయిందో ఆ సమస్యల నుంచి తిరిగి బయటపడాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఈ జమీందారీ సిస్టాన్ని ప్రవేశపెట్టడం అనేటువంటిది జరిగింది. అయితే ఈ జమీందారే ఆ భూమికి పూర్తి యాజమాన్యంగా హక్కులు అన్నీ కూడా పొందుతాడు. అంతేకాకుండా అందులో నుంచి వచ్చినటువంటి ట్యాక్సెస్ అంతా కూడా అతనే కలెక్ట్ చేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఈ పర్మనెంట్ సెటిల్మెంట్ విధానంలో ప్రధానమైనటువంటి లక్షణం ఏంటి అంటే ముఖ్యంగా బ్రిటిష్ గవర్నమెంట్ వాడు ఒక డేట్ని ఫిక్స్ చేస్తాడు. ఆ డేట్ లోపల, ఆ టైం లోపల ఖచ్చితంగా వాళ్ళు ఎంతైతే పాటబాడి ఉంటారో, అంటే ఎంత అమౌంట్ అయితే అగ్రిమెంట్ కుదుర్చుకో ఉంటారో దాని ప్రకారము వాళ్ళు ఖచ్చితంగా ట్యాక్స్ను పే చేయాల్సినటువంటి అవసరము ఉంటుంది. లేనిచో వాళ్ళపైన తీవ్రమైనటువంటి యాక్షన్లు కూడా బ్రిటిష్ ప్రభుత్వము తీసుకునేటువంటిది. అందుకే 1791 సంవత్సరంలో వచ్చినటువంటి ఆదాయం ఏదైతే ఉందో దాన్ని బేసియర్గా తీసుకొని ఈ ట్యాక్స్ అనేటువంటి దాన్ని డిసైడ్ చేయడం అనేటువంటిది కూడా జరిగింది అప్పట్లో. ఈ జమీందారీ విధానంలో మరొక ప్రధానమైనటువంటి లక్షణం ఏంటి అంటే మామూలుగా భూమిని 11 భాగాలుగా విభజన చేసి ఉంటారు. ఈ 11 భాగాల్లో 1/10 వంతు అతని దగ్గర పెట్టుకొని, అంటే జమీందారు దగ్గర పెట్టుకొని మిగతా 1/11 వంతు భాగాన్ని పూర్తి స్థాయిలో ఎవరికి ఇచ్చేయాలి? బ్రిటిష్ ప్రభుత్వానికి చెల్లించాలి. అంటే ఒక భాగం ఆయన దగ్గర పెట్టుకోవాలి, మిగతా 10 భాగాలు బ్రిటిష్ ప్రభుత్వానికి చెల్లించాలి. ఈ ఒక భాగము ఆయన పనిచేసినందుకు ఆయన యొక్క జీతంగా భావించవచ్చు, మనము అర్థం చేసుకోవాలి. అయితే ఈ భూ యాజమాన్య హక్కులు అనేటువంటివి మ్యాక్సిమం అంతా కూడా ఒక వంశపారంపర్యం అనేటువంటివి అయ్యాయి. ఎందుకంటే ఎవరైతే జమీందారులు ఉంటారో ఆయన తర్వాత వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులే బ్రిటిష్ ప్రభుత్వంతో మంచి సంబంధాలు కలిగి ఉంటారు కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళే మొత్తం అంతా కూడా హక్కులన్నింటినీ కూడా పొందుతూ ఉన్నారు. అంటే కొన్ని ఫ్యామిలీస్ మాత్రమే ఈ విధానం ద్వారా బెనిఫిట్ పొందాయి. సాధారణమైనటువంటి ప్రజానీకం అనేటువంటిది అన్ని రకాలుగా నష్టపోవడము జరిగింది. ఆ తర్వాత ఈ జమీందారీ పద్ధతిని మెడ్రాస్, ముఖ్యంగా నార్థన్ సర్కార్స్లో ఇంప్లిమెంట్ చేశారు. తర్వాత కర్ణాటకలో బారామహల్ అనేటువంటి ప్రాంతంలో ఈ సిస్టాన్ని ఇంప్లిమెంట్ చేయడం అనేటువంటిది జరిగింది. మీరు ఇక్కడ కానీ గమనించవచ్చు, ఇక్కడ బ్రిటిష్ ప్రభుత్వం ఉంటుంది, ఇక్కడ మధ్యవర్తిగా జమీందారు ఉంటాడు, మధ్యవర్తిగా జమీందారు అనేటువంటి ఆయన ఉంటాడు, ఇక్కడ పీజన్స్ అనేటువంటి వారు చివరి వర్గం. అంటే వీళ్ళకు మధ్య అనుసంధానకర్తగా ఎవరు ఉంటారంటే ఇక్కడ జమీందారు అనేటువంటి ఆయన ఉంటాడు. సో కాబట్టి జమీందారు అనేటువంటిది ఇక్కడ అత్యంత కీలకమైనటువంటి పాత్రను పోషిస్తూ ఉన్నారు. ముఖ్యంగా మనం కానీ చూసుకున్నట్టయితే ఈ జమీందారీ పద్ధతిలో లేదా శాశ్వత శిస్తు విధానంలో కొన్ని ముఖ్యమైనటువంటి లోపాలు ఉన్నాయి. ఏంట్రా లోపాలంటే ఇది కేవలము బ్రిటిష్ వాళ్ళకు మాత్రమే అన్ని రకాలుగా లాభాలు తెచ్చింది. సాధారణమైనటువంటి రైతులు కానీ పనిచేసేటువంటి కూలీలకు ఎటువంటి ఉపయోగము అనేటువంటిది ఇక్కడ లేకుండా పోయింది. అంతేకాకుండా రైతుల నుంచి ఎంత మొత్తంలో పన్ను వసూలు చేస్తారో అనేటువంటి విషయాన్ని మాత్రం ఇందులో చెప్పలేదు. సో దానివల్ల ఏమైంది, ఆ జమీందారులు వాళ్లకు ఎంత తోచితే అంత రైతుల నుంచి దోచుకోవడం అనేటువంటిది మొదలుపెట్టారు. అంతేకాకుండా కొత్త జమీందారీ వర్గం అంటే న్యూ మిడిల్ క్లాస్ కంటే
ఇంకొంచెం పెద్ద వర్గం అనేటువంటిది ఇక్కడ ఆవిర్భవించడం అనేటువంటిది కూడా జరిగింది. ఈ జమీందారులంతా కూడా స్వార్థపూరితంగానే ఆలోచించారు తప్ప రైతులకు ఉపయోగకరమైనటువంటి విధానాలు మాత్రం వాళ్ళు ఎటువంటి సంక్షేమం కోసం కూడా వాళ్ళు ప్రయత్నం అనేటువంటిది చేయలేదు. ముఖ్యంగా ఈ భూమి శిస్తు విధానంలో ప్రభుత్వ ఆదాయం నిర్ణీత కాల వ్యవధి పూర్తయ్యే వరకు మళ్ళీ శిస్తును పెంచే అవకాశం కూడా లేకుండా పోయింది. ముఖ్యంగా రైతాంగంలో ఈ విధమైనటువంటి చర్యల వల్ల తీవ్రమైనటువంటి వ్యతిరేకత అనేటువంటిది వచ్చింది. తర్వాత కాలంలో ఈ రైతాంగ ఉద్యమాలు రావడానికి ఈ భూమి శిస్తు విధానాలే ప్రధాన కారణంగా మనం చెప్పుకునే దానికి అవకాశం అనేటువంటిది ఉంది. అందువలనే చాలామంది చరిత్రకారులు ఈ శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతిని హోమ్స్ కానీ, టోర్నర్ కానీ, చార్లెస్ మెట్కాఫ్ కానీ, బెవరేజ్ మొదలైన వాళ్ళంతా కూడా ఇది కేవలము భారతీయ గ్రామీణ రైతాంగం పట్ల అవగాహన లేకుండా స్వార్థ బుద్ధితో రూపొందించినటువంటి విధానము. ఇది రైతుల హక్కులన్నింటినీ కూడా అణచివేసింది. ఇది జమీందారులకు ప్రయోజనాలు కల్పించింది మరియు బ్రిటిష్ ప్రభుత్వానికి కూడా ప్రయోజనాలు కల్పించిందే కానీ ఎటువంటి ప్రయోజనాలు రైతులు పొందలేదని చెప్పి తీవ్రంగా విమర్శించడం అనేటువంటిది జరిగింది. అయితే ఈ జమీందారులు అనేటువంటి వాళ్ళు బ్రిటిష్ ప్రభుత్వానికి ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళతో మంచి సంబంధాలను కలిగి ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు వింటున్నారు కాబట్టి ఆదాయం అంతా కూడా వీళ్ళ ద్వారానే వస్తుంది కాబట్టి బ్రిటిష్ వాళ్ళు కూడా జమీందారులతో మంచిగా సపోర్ట్ చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంది. రైతులు అన్ని రకాలుగా అసంతృప్తి చెందారు, దోపిడీకి గురయ్యారు. మరియు ఈ విధానంలో కరువు కాటకాల సమయంలో ఎటువంటి ఎగ్జంప్షన్ కానీ ఏమీ కూడా లేవు. అంతేకాదు ఒకసారి పన్ను నిర్ణయించిన తర్వాత దాన్ని మార్చేటువంటి విధానం కూడా ఇందులో లేదు. సో కాబట్టి ఇది అన్ని రకాలుగా రైతులకు నష్టాన్ని చేకూర్చిపెట్టింది. బ్రిటిష్ వారికి మాత్రం లాభాలు చేకూర్చిపెట్టింది అనడంలో ఎటువంటి సందేహము కూడా లేదు. అయితే ఈ పద్ధతి తర్వాత రెండవ ప్రధానమైనటువంటి భూమి శిస్తు విధానము రైతువారీ పద్ధతి. రైతువారీ పద్ధతిలో ఈ రైతువారీ పద్ధతిని భారతీయులు కోసము ముఖ్యంగా థామస్ మున్రో అనేటువంటి ఆయన 1761-1827 సంవత్సరాల మధ్యకాలంలో ఉన్నాడు. ఇతనికి ప్రధానమైనటువంటి పరిపాలన అధికారిగా కెప్టెన్ అలెగ్జాండర్ రీడ్ అనేటువంటి ఆయన అన్ని రకాలుగాను సహకరించాడు. అంటే బారామహల్ డిస్టిక్కి ఇతను కలెక్టర్గా వెళ్ళినప్పుడు అక్కడ ఈ సిస్టాన్ని ఇంప్లిమెంట్ చేయడం అనేటువంటిది జరిగింది. బాగా గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా అక్కడ పరిపాలనా వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది కాబట్టి భూమి శిస్తు నిర్ణయంలోనూ వసూలు చేసే విధానంలోనూ లోపాలన్నింటినీ కూడా సవరించి థామస్ మన్రో మరియు కెప్టెన్ రీడ్ అంటే ఈయన రెవెన్యూ సూపరింటెండెంట్గా ఉండేటువంటి వాడు అన్ని రకాలుగాను కంపెనీకి మరియు రైతులకు లాభదాయకంగా ఉండేటట్లు ఈ భూమి శిస్తు విధానాన్ని ప్రవేశపెట్టాడు. కాబట్టి ఇది రైతులకు కూడా లాభదాయకం అని చెప్తున్నారు కాబట్టి దీన్ని రైతువారీ పద్ధతి అనేటువంటి పేరుతో మనము పిలుస్తూ ఉన్నాము. అయితే ఈ రైతువారీ విధానాన్ని ముఖ్యంగా మెడ్రాసు, బొంబాయి మరియు అస్సాంలోని కొన్ని ప్రాంతాలు మరియు కూర్గ్ ప్రావిన్స్లలో ఈ విధానాన్ని ప్రవేశపెట్టడం అనేటువంటిది జరిగింది. అయితే ఈ విధానంలో రైతులకు పూర్తిగా కొంతవరకు స్వేచ్ఛను అనేటువంటిది ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళు వ్యవసాయం చేసుకునే దానికి వాళ్ళకే ఛాయిస్ ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ముఖ్యంగా మీరు ఇక్కడ కానీ థామస్ మన్రోను కానీ తీసుకుంటే భారతదేశం యొక్క అభివృద్ధి కోసము భారతీయ ప్రజల గురించి ఎంతో కొంతవరకు మంచి చేయడం అనేటంలో ఈ యొక్క ఆంగ్ల అధికారి నిజంగా ఎంతగానో మంచి పేరు అనేటువంటిది సంపాదించుకున్నాడు. ఇప్పటికీ కూడా ఇతని పేరు చిరస్థాయిగా ఆంధ్రదేశంలో నిలిచిపోయిందనడంలో ఎటువంటి సందేహము కూడా లేదు. ఇక్కడ కానీ మీరు ఈ మ్యాప్ను కానీ చూసినట్టయితే కనుక ఇక్కడ పర్మనెంట్ సెటిల్మెంట్స్ అంటే బెంగాల్, బీహార్, ఒరిస్సాలో ఇది ఇక్కడ ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా రైతువారీ విధానాన్ని ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఉండేటువంటి డిస్టిక్లలో, జిల్లాలలో ఎక్కువగా ప్రవేశపెట్టడం అనేటువంటిది జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేటువంటి మహల్వారీ సిస్టాన్ని నార్త్ వెస్ట్ ప్రాన్సియస్లో ఎక్కువగా ఈ విధానాన్ని ప్రవేశపెట్టడం అనేటువంటిది జరిగింది. అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైనటువంటి భూమి శిస్తు విధానాలను బ్రిటిష్ వారు అనేటువంటి వాళ్ళు ప్రవేశపెట్టారు. ఈ రైతువారీ విధానంలో ప్రధానమైనటువంటిది ఏంటంటే రైతులు తాము సాగు చేస్తున్నటువంటి భూమిపైన రైతుకు పూర్తి హక్కులు ఇవ్వబడ్డాయి. వాటిని మనము పట్టాలు అనేటువంటి పేరుతో కూడా మనము పిలుస్తూ ఉన్నాం. అంతేకాకుండా
మొత్తము ఎటువంటి మధ్యవర్తులు ఉండరు ఇందులో. బ్రిటిష్ ప్రభుత్వమే డైరెక్ట్గా రైతుల నుంచి ట్యాక్స్ వసూలు చేసేటువంటి విధానం అనేటువంటిది ఇక్కడ కొనసాగింది. ఈ ట్యాక్స్ అనేటువంటిది దాదాపు 45% నుంచి 55% వరకు కూడా విధించేటువంటి వారు. అయితే డ్రై ల్యాండ్స్లో అంటే పంటలు సరిగా పండకుండా ఉండేటువంటి ప్రాంతాలలోనూ ఈ పన్నులు వసూలు చేసేవారు. బాగా పంటలు పండి మరియు నీటి సౌకర్యాలు అధికంగా ఉండేటువంటి భూముల్లో 60% వరకు కూడా మొత్తము ట్యాక్సులు వసూలు చేసేవారని చెప్పి మనకు చరిత్రకారులు ఇక్కడ వ్యాఖ్యానించడం అనేటువంటిది జరిగింది. అంతేకాకుండా రైతులకు అన్ని రకాలైనటువంటి తక్కువ వడ్డీకే రుణాలు కూడా ఇచ్చారు. అంతేకాకుండా వాళ్లకు ఆ భూమిని కూడా సర్వే చేయించి వాళ్ళ పేరు మీదనే రిజిస్ట్రేషన్ చేసేటువంటి పద్ధతిని కూడా ఈ థామస్ మున్రో ఆయన ప్రవేశపెట్టడం అనేటువంటిది జరిగింది. అయితే ఈ విధానంలో కూడా కొన్ని రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ అనేటువంటివి వచ్చాయి. ముఖ్యంగా కొన్ని లోపాలు ఉన్నాయి. ఏంటివి అవంటే ఈ రైతులు అనేటువంటి వాళ్ళకు ఆ భూములపైన సాధారణమైనటువంటి హక్కులు మాత్రమే ఇచ్చారు. అవి పర్మనెంట్ కాదు, కేవలము టెంపరరీ హక్కులు మాత్రమే ఇవ్వడం అనేటువంటిది జరిగింది. దానివల్ల ఏమైంది, దీర్ఘకాలికంలో ఈ రైతువారీ విధానం వల్ల రైతులందరూ కూడా నష్టపోయారు. ఎక్కువ శాతం పన్నులు చెల్లించడానికి వడ్డీ వ్యాపారులపై ఆధారపడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఒకానొక స్టేజ్లో అధిక మొత్తంలో వడ్డీ వ్యాపారుల దగ్గర నుంచి రుణాలు తీసుకొని వాళ్లకు వడ్డీ కట్టలేక రైతులు అనేటువంటి వాళ్ళు ఇబ్బంది పడ్డారు. ఎందుకు, వాళ్ళకు ఆ భూముల నుంచి ఎక్కువ ఫలసాయం అనేటువంటిది రాలేదు కాబట్టి, ఆదాయం అనేటువంటిది తగ్గిపోయింది కాబట్టి. అంతేకాదు ఈ రైతువారి విధానంలో మరొక ప్రధానమైనటువంటి లోపం ఏంటంటే బ్రిటిష్ వారు ఎప్పుడు కావాలంటే అప్పుడు ట్యాక్సెస్ను పెంచుకునేటువంటి అధికారం ఉంది. అంటే వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు పెంచవచ్చు, వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు తగ్గించవచ్చు. బ్రిటిష్ వారి యొక్క ప్రధాన ఉద్దేశం ఏంది, ఎక్కువ శాతం ట్యాక్సులన్నింటినీ కూడా మ్యాక్సిమం పెంచడమే ఉంటుంది కానీ తగ్గించడం చేయరు. ఎందుకు, వాళ్లకు ఆదాయం అనేటువంటిది కావాలి కాబట్టి, వాళ్లకు ప్రజల యొక్క బాగోగులతో పని లేదు. అంతేకాకుండా కరువు కాటకాలు వచ్చినప్పుడు కానీ లేదా ఏదైనా ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు కానీ పంటలు పండని పండకపోని నువ్వు మాత్రం ట్యాక్స్ పే చేయాలి అని చెప్పారు. సో అది నిజంగా రైతులకు అన్ని రకాలుగాను నష్టపోవడం అనేటువంటిది జరిగింది. అంతేకాదు ఆ భూములలో పనిచేసేటువంటి రైతు కూలీలు ఎవరైతే ఉండారో వాళ్ళ యొక్క వేజెస్ అంటే వాళ్ళ యొక్క వేతనాలు మాత్రము ఎక్కడా కూడా పెరగలేదు. అందువలన అగ్రికల్చర్ సిస్టమ్ అనేటువంటిది పూర్తిగా దెబ్బతినిపోయింది. పూర్తిగా రుణగ్రస్తులు అయిపోయినారు రైతులందరూ కూడా. ఈ విధానాలన్నీ కూడా అన్ని రకాలుగాను అగ్రికల్చర్ అంటే ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు పూర్తి స్థాయిలో చేదరించుకునేటువంటి పరిస్థితికి తీసుకొని రావడం అనేటువంటిది కూడా జరిగాదు. అగ్రికల్చర్ అనేటువంటిది, వ్యవసాయ రంగం అనేటువంటిది అన్ని రకాలుగా దెబ్బతింది అనడంలో ఎటువంటి సందేహము కూడా లేదు. సో అటు పర్మనెంట్ సిస్టమ్ ద్వారా మరియు రైతువారీ సిస్టమ్ రెండూ కూడా రైతులకు మాత్రం ఉపయోగకరంగా లేవు. అందువలనే మరొక రకమైనటువంటి సిస్టాన్ని ప్రవేశపెట్టారు, మహల్వారీ సిస్టము అంటారు. మూడవ ప్రధానమైనటువంటి భూమి శిస్తు విధానం. మహల్ అంటే ఏంటి, ఒక ఎస్టేటు అని అర్థం. ఇది మహారాష్ట్రుల కాలంలో ఒక చిన్న పరిపాలనా విభాగాన్నే మనము మహల్ అనేటువంటి పేరుతో పిలిచేటువంటి వాళ్ళు. పరగన, మహలు అనేటువంటివి రాష్ట్ర పాలనా విభాగంలోని ప్రధానమైనటువంటి భాగాలుగా ఉండేటువంటివి. ఈ శాశ్వత భూమి శిస్తు నిర్ణయ విధానాన్ని మరియు జమీందారీ విధానాన్ని, ఈ రెండు సిస్టాన్ని కూడా వ్యవసాయం రంగం దెబ్బతినిపోయింది కాబట్టి రైతులు పూర్తిగా వ్యతిరేకించారు. సో రైతుల్లో అసంతృప్తి అనేటువంటిది ఎక్కువైపోయింది. దానివల్ల బ్రిటిష్ అధికారులు తమ యొక్క ఆర్థిక ప్రయోజనాల పరిరక్షణ కోసము మహల్ అనేటువంటి దాన్ని ఒక యూనిట్గా తీసుకోవడం అనేటువంటిది జరిగింది. అది 1822 సంవత్సరంలో జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. 1822 సంవత్సరంలోనే ఈ మహల్వారీ సిస్టాన్ని ఫ్రాన్సిస్ హేస్టింగ్స్ అనేటువంటి ఆయన, రాబర్ట్ మార్టిన్ బర్డ్ అనేటువంటి ఆయన, వీళ్ళిద్దరూ కూడా ప్రవేశపెట్టడం అనేటువంటిది జరిగింది. ఇది ఎక్కడ ప్రవేశపెట్టారు, మొట్టమొదట ఆగ్రా మరియు అవధ్ అనేటువంటి ఈ రెండు ప్రాంతాల్లో ప్రవేశపెట్టారు. తర్వాత సెంట్రల్ ప్రావిన్సు, యునైటెడ్ ప్రావిన్సు,
నార్త్ వెస్ట్ ఫ్రాంటియరు, పంజాబు, గ్యాంగటిక్ వ్యాలీ అంటే గంగా మైదాన ప్రాంతంలో కూడా ఈ విధమైనటువంటి సిస్టాన్ని ప్రవేశపెట్టడం అనేటువంటిది జరిగింది. ఈ సిస్టంలో భూమిని మహల్గా విభజించడం అనేటువంటిది జరుగుతుంది. ఆ మహల్లో కొన్ని గ్రామాలు కలిసి ఉంటాయి. ఈ మీరు కానీ ఇక్కడ చూసినట్టయితే కనుక మనకు రీజన్ ఏ ప్రాంతాల్లో ఈ జమీందారు సిస్టము, బెంగాల్, బీహార్, ఒరిస్సా, సౌత్ ఇండియాలో ఎక్కువ ప్రవేశపెట్టారు రైతువారి సిస్టాన్ని. మహల్వారీ సిస్టాన్ని వచ్చి నార్త్ వెస్ట్ ఇండియాలో ట్యాక్స్ ఇక్కడ జమీందారులు కలెక్ట్ చేస్తారు జమీందారు సిస్టంలో. ఇక్కడ రైతువారి సిస్టంలో బ్రిటిష్ ప్రభుత్వమే కలెక్ట్ చేసుకుంటుంది. ఇక్కడ మహల్వారీ సిస్టంలో ఎవరైతే విలేజ్ హెడ్ మ్యాన్ ఉంటాడో అతనే ట్యాక్స్ను కలెక్ట్ చేసేటువంటి వాళ్ళు. ఇక్కడ జమీందారులు ఓనర్గా ఉంటాడు పర్మనెంట్ సెటిల్మెంట్ సిస్టంలో. రైతువారిలో ఫార్మర్స్ ఓనర్గా ఉంటారు. ఇక్కడ మహల్వారీ సిస్టంలో ల్యాండ్ ఓనర్స్ అనేటువంటి వాళ్ళే ఉంటారు. అంటే ఫైనల్గా వీళ్ళే ఉన్నప్పటికీ కూడా ఆదాయం మాత్రం అంతా కూడా కంపెనీకే ఎక్కువగా పోయేటువంటి సిస్టమ్ అంతా కూడా ఉండేటువంటిది. అయితే ఈ మహల్వారీ పద్ధతిలో దాదాపు 66% వరకు కూడా ట్యాక్స్ను వేయడం అనేటువంటిది జరిగింది. అంటే 66% అంటే నిజంగా చాలా ఎక్కువ. ఎందుకంటే ఇక్కడ కానీ మీరు చూసినట్టయితే కనుక మనకు లార్డ్ బెంటింగ్ అనేటువంటి ఆయన ఉన్నాడు. అంటే ఇతని తర్వాత మనకు రాబోయేటువంటి నెక్స్ట్ వస్తారు వాళ్ళు. ఈ లార్డ్ విలియం బెంటింగ్ అనేటువంటి ఆయన గవర్నర్ జనరల్గా ఉన్నప్పుడు నిజంగా 66% వరకు కూడా ఈ శిస్తును వసూలు చేసేటువంటి వారంట. చూడండి, అయితే చాలా ప్రాంతాల్లో 50% వరకు మాత్రమే దీన్ని వసూలు చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంది. అయితే ఈ విధానాల వల్ల అంటే మహల్వారీ కావచ్చు, రైతువారి కావచ్చు, లేకపోతే జమీందారీ కావచ్చు, బ్రిటిష్ వారికి ఏం ఉపయోగము, బ్రిటిష్ ప్రభుత్వానికి ఎంత ఆదాయం అనేటువంటిది వస్తుందనేటువంటిది విషయాన్ని వారు ముందుగానే ఒక అంచనా వేసుకొని ఒక సింపుల్గా చెప్పాలంటే ఆదాయ వ్యయం అనేటువంటిది ఎంత ఉందో తెలుసుకునేదానికి అవకాశం ఉంటుంది. అంటే బ్రిటిష్ ప్రభుత్వానికి ఆదాయం అనేటువంటిది ముందుగానే ఎంత వస్తుంది అనేటువంటిది తెలిసిపోతూ ఉందన్నమాట. అంతేకాకుండా అక్కడ ఉండేటువంటి ఆ భూమి యొక్క సారాన్ని బట్టి ఒక్కొక్కసారి ట్యాక్సులు కూడా పెంచేటువంటి సిస్టమ్ కూడా అక్కడ మనకు కనపడుతూ ఉంది. ఈ మహల్వారీ సిస్టంలో దాదాపు 1833 సంవత్సరంలోకి వచ్చేటప్పటికి అనేక రకాలైనటువంటి మార్పులు చేర్పులకు గురవ్వడం అనేటువంటిది కూడా జరిగింది. ముఖ్యంగా ఏంటంటే జేమ్స్ థామ్సన్ అనేటువంటి ఆయన ఏం చేశారంటే మొత్తం మహల్వారీ సిస్టంలో పనిచేసేటువంటి రైతులకు కొన్ని రకాలైనటువంటి ప్రయోజనాలు కల్పించాలని చెప్పారు. కానీ అవి అంతా కూడా వర్కౌట్ కాలేదు. వాళ్ళు ఎన్ని స్కీములు పెట్టినా ఏం చేసినా కూడా రైతులకైతే మాత్రము ఎటువంటిగాను ఉపయోగపడంలో ఎటువంటిగాను పని చేయలేదు, ఉపయోగపడలేదు. అయితే ఇక్కడ మాత్రము మొత్తం ఓనర్షిప్ అంతా కూడా మన సాధారణమైనటువంటి రైతులకే పోతుంది అని చెప్తున్నారు. కానీ ఎక్కడా కూడా వెళ్ళలేదు. ఎందుకంటే మొత్తం అధికారం అంతా కూడా బ్రిటిష్ వాళ్ళ చేతిలోనే ఉన్నింది. ఇక్కడ ఈ మహల్వారీ సిస్టంలో ఈ మహల్లో ఉండేటువంటి గ్రామ పెద్ద ఎవరైతే ఉంటారో, గ్రామ పెద్ద కానీ లేదా దాన్ని విలేజ్ కమిటీ అనేటువంటి పేరుతో కూడా పిలుస్తున్నాం, లేకపోతే లోకల్ జమీందార్ అనేటువంటి పేరుతో పిలుస్తున్నాం, లేదా అతన్నే మనము లంబార్దార్ అంటే విలేజ్ హెడ్గా ఉండేటువంటి ఆయన లంబార్దార్ అనేటువంటి పేరుతో పిలుస్తున్నాం. అంటే మొత్తం ఆ మహల్కి సంబంధించినటువంటి ట్యాక్సెస్ అంతా కూడా కలెక్ట్ చేసి బ్రిటిష్ వారికి పే చేసేటువంటి బాధ్యత ఇతనిది. బాగా గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళు ఏంటంటే 2/3 వంతు టోటల్గా ఉత్పత్తి అయినటువంటి వస్తువుల్లో వాళ్ళకు 2/3 వంతు పన్ను అనేటువంటిది చెల్లించేవాళ్ళు. ఒక్కొక్కసారి 2/3 వంతు కంటే ఎక్కువ పన్నులు కూడా చెల్లించేటువంటి విధానం అనేటువంటిది అమల్లో ఉంది. ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నట్టు బెంటింగ్ కాలంలో దాదాపు 66% వరకు పన్నులు పెంచారు. అంటే 66% వరకు పన్నులు వసూలు చేయడం అనేటువంటిది జరిగింది. అయితే తర్వాత కాలంలో వచ్చినటువంటి లార్డ్ డల్హౌసీ కాలంలో 50%కు దాన్ని తగ్గించడం అనేటువంటిది జరిగింది. అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైనటువంటి విధానం అనేటువంటిది వీళ్ళు ప్రవేశపెట్టడం అనేటువంటిది జరిగింది. ఈ విధానంలో కూడా ఎప్పుడైతే కావాలంటే అప్పుడు వాళ్ళు పన్నులు పెంచుకునే దానికి అధికారం అనేటువంటిది పూర్తిగా బ్రిటిష్ ప్రభుత్వానికే ఉంటుంది. బట్ అయితే ఇక్కడ వంశపారంపర్య హక్కులు మాత్రము జమీందారులకు కానీ ఆ విలేజ్లో పనిచేసేటువంటి కమిటీ కానీ హెడ్కి కానీ ఎవరికి కూడా ఇవ్వడం లేదు. సో దానివల్ల అనేక రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ అనేటువంటివి కూడా రావడం జరిగింది. సో దీనివల్ల
రైతాంగం అనేటువంటి దెబ్బతినిపింది. మహల్వారీ పద్ధతి కానీ, జమీందారీ పద్ధతి కానీ, రైతువారీ పద్ధతి కానీ, ఈ 3 పద్ధతులు బ్రిటిష్ వారికి మాత్రమే మంచివి చేకూర్చాయి. భారతీయులు అన్ని రకాలుగా నష్టపోవడం అనేటువంటిది జరిగింది. అయితే ఏంటి ముఖ్యంగా ఏ విధమైనటువంటి ప్రభావానికి రైతులు గురయ్యారు సామాజికంగాను ఆర్థికంగాను అంటే కనుక ముఖ్యంగా సామాజిక అసమానతలు, ఆర్థిక అసమానతలు అనేటువంటి విపరీతంగా పెరిగిపోయినాయి. అంతేకాకుండా ఈ పెద్ద ఫ్యామిలీలు ఎవరైతే ఉన్నారో, ఉదాహరణకు జమీందారులు కానీ, విలేజ్ హెడ్ మ్యాన్స్ ఎవరైతే ఉన్నారో, అప్పర్ మిడిల్ క్లాస్ ఎవరైతే ఫ్యామిలీస్ ఉన్నారో అవి కూడా కొన్ని ఫ్యామిలీస్ మాత్రమే ఎక్కువగా బెనిఫిట్ పొందడం అనేటువంటిది జరిగింది. సాధారణ ప్రజానీకం అంతా నష్టపోవడం కూడా జరిగింది. అగ్రికల్చర్ అంతా కూడా అన్ని విధాలుగా అభివృద్ధి చెందలేదు, బాగా దెబ్బతినిపోయింది. అంతేకాదు రైతులు, పొలాల్లో పనిచేసేటువంటి కూలీలు అందరూ కూడా అన్ని రకాలుగాను తీవ్రమైనటువంటి అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు. ముఖ్యంగా ఇక్కడ గ్రామీణ రుణగ్రస్తత అనేటువంటిది పెరిగిపోయింది. ఎక్కడ చూసినా కూడా అన్ఎంప్లాయ్మెంట్, పావర్టీ అంటే పేదరికము మరియు నిరుద్యోగం అనేటువంటిది కూడా పెరిగిపోయింది. ఎందుకు పెరిగిపోయింది? ఇవంతా కూడా బ్రిటిష్ వాళ్లకు లాభాలు మాత్రమే కావాలి, ఆదాయం మాత్రమే కావాలి, కానీ ప్రజల యొక్క ప్రయోజనాల గురించి మాత్రము వాళ్ళు పట్టించుకోలేదు. సో అందుకే ఈ హక్కులన్నీ, భూ యాజమాన్యపు హక్కులన్నీ కూడా కేవలము కొన్ని ఫ్యామిలీస్కు మాత్రమే, జమీందారీ ఫ్యామిలీస్కు మాత్రమే హక్కులు ఇవ్వడం అనేటువంటి జరిగింది. వాళ్ళే బెనిఫిట్ పొందడం కూడా జరిగింది. అందువల్లనే భారతదేశంలో ఉండేటువంటి సంపదను అంతటినీ కూడా ఈ భూమి శిస్తు రూపంలో మొత్తం బ్రిటన్ దేశానికి తీసుకుపోవడం జరిగింది. అందుకే దాదాబాయి నౌరోజీ లాంటి వారు డ్రైన్ ఆఫ్ వెల్త్ అనేటువంటి థియరీని కూడా ప్రపోజ్ చేయడం జరిగింది. దాన్ని రమేష్ చంద్ర దత్ ద ఎకనామిక్ హిస్టరీ ఆఫ్ ఇండియా అనేటువంటి పుస్తకంలో సవివరంగా వివరించాడు. మీరు వీలైతే కనుక ఆ పుస్తకాన్ని చదవండి మరింత డీటెయిల్స్ కోసం. అంతేకాకుండా సామాజిక ఆర్థిక అసమానతలు పెరిగిపోయినాయి. ఎక్కడ చూసినా కూడా అగ్రికల్చర్ అనేటువంటిది ఒక వ్యాపారం అయిపోయింది. అంటే వాణిజ్యపరమైనటువంటి పంటలు పండించండి, ఆహార పంటలన్నీ కూడా తగ్గించేయండి. ఎందుకంటే ఆ వాణిజ్య పంటలు, ఉదాహరణకు మిరపకాయలు, లేకపోతే నీలిమందు, తేయాకు, ఇలాంటి వాటి ద్వారా బ్రిటిష్ ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం వస్తుంది. కాబట్టి ఆహార పంటలను తగ్గించేసి వాణిజ్య పంటలను ఎక్కువగా వాళ్ళు ప్రోత్సహించారు. అందుకే అంతా కూడా వ్యవసాయ రంగం అంతా కూడా కమర్షియలైజేషన్ అనేటువంటిది అయిపోయింది. ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి కుటీర, చిన్న తరహా లఘు పరిశ్రమలు, చేనేత పరిశ్రమలు అన్నీ కూడా దెబ్బతినిపోవడం కూడా జరిగింది. ఇవన్నీ చేయడం వల్ల ఫైనల్గా బెనిఫిట్ పొందిన మాత్రము బ్రిటిష్ వాళ్ళు మాత్రమే బెనిఫిట్ పొందడం అనేటువంటిది కూడా జరిగింది. మీరు బెంగాల్ రాష్ట్రంలో కానీ తీసుకుంటే కనుక పైకాష్ అనేటువంటి ఒక పద్ధతిని పెట్టారు. అంటే ఏంది? కేవలం ఒక నిర్ణీత సీజన్ కోసము కౌలుకు తీసుకునేటువంటి విధానం అన్నమాట. అంటే ఆ సీజన్ అయిపోతానంటే మళ్ళీ తిరిగి ఏం చేయాలా? ఆ పంటను పండించేసి మళ్ళీ తిరిగి వాళ్ళ భూమిని ఎవరైతే యజమానులు ఉంటారో వాళ్ళకు ఆ భూమిని అప్పగించేటువంటి పద్ధతిని, దాన్నే పైకాష్ అనేటువంటి పద్ధతి అంటారు. రెండవ పద్ధతి ఉంది ఏంటంటే ఖుద్ ఖాస్తా అనేటువంటి పద్ధతి. ఇది శాశ్వతంగా భూమిని కౌలుకు తీసుకొని పనిచేయడం అనమాట. అంటే వీళ్ళు బతుకున్న రోజులు ఏం చేస్తారు? ఆ యజమాని దగ్గర నుంచి భూమిని కౌలుకు తీసుకొని దాని ద్వారా వచ్చినటువంటి ఆదాయాన్ని కొంతవరకు ఆయన తీసుకొని కొంత యజమానికి చెల్లించేటువంటి పద్ధతి ఖుద్ ఖాస్తా పద్ధతి. అంటే శాశ్వతంగా కౌలుకు భూమి తీసుకున్న పద్ధతిని ఖుద్ ఖాస్తా అంటారు. కేవలం నిర్ణీత సీజన్ కోసము రైతులు సాగు చేసేటువంటి భూమిని పైకాష్ అనేటువంటి పద్ధతితో పిలుస్తారు. సో ఈ రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్, రాసుకోండి. సో ఈ విధంగా అన్ని రకాలుగాను బ్రిటిష్ ఖజానాకు నిర్దేశించినటువంటి ఆదాయం అంతా కూడా వచ్చి చేరింది. భూమి శిస్తు విధానాల ద్వారా బ్రిటిష్ వాళ్ళు అన్ని రకాలుగాను బెనిఫిట్ పొందారు. ముఖ్యంగా స్వదేశంలో ఉండేటువంటి కొంతమంది జమీందారులు, ముఖ్యంగా మహల్దారులు, అధికారులు కొంతవరకు బ్రిటిష్ ప్రభుత్వానికి నిజంగా చెప్పాలంటే రక్షకులుగా మారిపోవడం అనేటువంటిది కూడా జరిగింది. భారతదేశంలో ఉండేటువంటి రైతాంగాన్ని గురించి పూర్తిగా వాళ్ళు మర్చిపోయారు. అందువల్ల రైతులు అన్ని రకాలుగాను స్వేచ్ఛను, ఆర్థిక రక్షణను కోల్పోవడం అనేటువంటిది కూడా జరిగింది. దీనివల్ల రైతులు కనీసము తిండి గింజలు కూడా లేనటువంటి దీనస్థితికి రావడం అనేటువంటిది జరిగింది. ఎందుకంటే కరువు కాటకాలు వచ్చినప్పుడు బ్రిటిష్ వారు ఎటువంటి ప్రయోజనాలు కూడా మనకు సరిగా కల్పించలేదు, సరైనటువంటి చర్యలు తీసుకోలేదు. దానివల్ల ఎంతోమంది నష్టపోవడం జరిగింది. సో ఈ విధంగా అటు రైతువారి విధానం కానీ, జమీందారీ విధానం కానీ, మహల్వారీ విధానం కానీ కేవలం బ్రిటిష్ వారికి ఆదాయం తెచ్చిపెట్టేటువంటి విధానాలు కానీ భారతదేశంలో ఉండేటువంటి రైతుల గురించి కానీ మరియు వ్యవసాయ రంగం అభివృద్ధి చేయాలి అనేటువంటి ఆలోచన కానీ వాళ్ళకి ఏమాత్రం లేదు అనేటువంటి విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. దీనితో మనకు ఈ భూమి శిస్తు విధానాలు
ఈ చాప్టర్తో కంప్లీట్ అయింది. రాబోయేటువంటి కాలంలో మరొక మంచి చాప్టర్తో మీ ముందుకు వస్తాను. ఇక్కడ మీకు టెస్ట్ ఆఫ్ నాలెడ్జ్ అనేటువంటి కొన్ని క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మీరు చూడకుండా ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే రాబోయేటువంటి అన్ని రకాలైనటువంటి ఎగ్జామ్స్లోనూ ఈ క్వశ్చన్స్ ఎంతగానో మీకు ఉపయోగపడతాయి. సో కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా బాగా ప్రాక్టీస్ చేయండి. మీకు ఆన్సర్లు తెలియకుండా పోతే మీరు ఇక్కడ ఉండేటువంటి ఆన్సర్లను కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. దీని ద్వారా మీరు ఎంతవరకు మీ యొక్క నాలెడ్జ్ అనేటువంటిది ఉంది, ఎంతవరకు గెయిన్ చేయనాము అనేటువంటి విషయం కూడా మీకు స్పష్టంగా అర్థమైపోతుంది. సో కాబట్టి విద్యార్థులారా, ఈ వీడియో అన్ని రకాలైనటువంటి పోటీ పరీక్షలకి మరియు డిగ్రీ చదివేటువంటి ఎంఏ చదివేటువంటి విద్యార్థులకు అన్ని రకాలైనటువంటి పోటీ పరీక్షలకు ఉపయోగపడుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. నచ్చితే షేర్ చేయండి.